పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చే పున్నమి రోజున పండని నేను మనసు చేసుకోవడం ఖాయం ఖాయం ఇప్పుడు అడ్డుకట్ట అవతల వైపు ఉన్న అడవి అక్కడ సంజీవిని మొక్క ఉందని ఇలా చెప్పావు కదా అసలు ఇవన్నీ నీకెలా తెలుసు? నాకు జిత్తు గురించి జొన్న పొత్తు గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, సంజీవిని. అది కాస్త ఎవరు ఎత్తుకుపోకుండా నేను చూడాలి. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు కూడి తినాలంటే ఏదైనా గనకార్యం చేసి రావాలా? ఏంటి నోర్లేస్తుంది? అంత ధైర్యం వచ్చిందా? పాత రోజులు మర్చిపోయావా? మళ్ళీ గుర్తు చేయనా? నేను వెళ్ళింది పక్క గూడానికి కాదు, రాజమాయ సత్తమ్మల దగ్గరికి, మన శివంగి మనువు గురించి మాట్లాడడానికి. మీ ఇద్దరికి ఇట్టమైతే మీ పెద్దోళ్ళలో ఒకళ్ళన్నా ఇట్టపడితే ఇంకా మను ఆగదమ్మా. శివంగి, లచ్చనంతలా చెప్తున్నాడు కదా, ఇక బాధపడకు. ఎలాగో ఇప్పుడప్పుడే మనువుకి లగ్గాలు లేవు. వచ్చేది జాతర రోజులు. మన గూడెం ఆచారం ప్రకారం అమ్మవారికి జాతర జరిగే సమయంలోనే అందరూ అమ్మకు నైవేద్యం పెట్టి ముడుపులు చెల్లించి కొత్త ముడుపులు కట్టి వస్తాం. అప్పుడు ఇంకా ఎప్పుడైనా మనం వాడచ్చు. అది సంగతి, తెలిసిందా? ఎలాగో సమయం ఉంది కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగు. ఈలోగా సీతక్క మనసు మారిందా సరే, లేకపోతే మన బండతో, అదే రాముడితో కిడ్నీలో రేషన్ కట్టించి నిన్నెత్తుకుపోమని చెప్తాను.
ఆగండి మీరెప్పుడు ఇలాగే ఆనందంగా ఒకరంటే ఒకరు సంతోషంగా ఉండండి. బండా, శివంగి, ఒకసారి మీ చేతులు ఇవ్వండి. అమ్మలాలో బండవనుకున్నాను, గండర గండువి. శివంగి, నువ్వు పైకి ఆడపిల్లలా కనిపించే లేడి పిల్లవి. నాపై నీకున్న ప్రేమకి నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఆ అదృష్టం నాది కూడా మావా. మావా? శివంగి, మరొక్కసారి నన్ను మావా అని పిలవ్వా? మన మనువైన తర్వాత రోజు మావానే పిలుస్తాను. చూడు, నీ కంటి పాపలో నా నీడ ఎలా కనపడుతుందో. ఏడవద్దు శివంగి, నీ కంట్లోంచి జారి నీ కింద పడిపోతానేమో. అమలాలో అయితే ఏడవనులే. నీ బుగ్గ చూడు ఎలా కందిపోయిందో. దీనికి మందేమంటావా? చూసావా, తగ్గిపోయింది. అరే, ఆ బొగ్గ ఎరిపెక్కింది. ఉండు, మందేస్తాను. ఈ వైద్యం నాకేం అక్కర్లేదు. శివంగి, నువ్వు నన్ను పట్టుకోలేవు. శివంగి, ఆగు శివంగి. శివంగి, ఏ శివంగి, నువ్వు నన్ను ఆగు పట్టుకోలేవు. శివంగి. ఆగు శివంగి. నన్ను పట్టుకో. ఆగు శివంగి, వద్దు శివంగి, వద్దు, ఆగు శివంగి. శివంగి, ఆగు శివంగి, ఆగు. అమ్మా శివంగి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బావా. నువ్వేంటి ఇటొచ్చావు? అడ్డుగట్టు వైపుకి వెళ్తా నువ్వు కనిపించావు, అందుకే ఇటు వచ్చాను. అయితే ఇంకా ఇంటికి వెళ్ళలేదా? కూడన్నా తిన్నావా లేదా? ఎప్పుడు మీ అక్క పెడితే నేను తినేవాడిని, కానీ ఈరోజు నేను పెడితే మీ అక్క తింది. అదేంటి? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే, అమ్మా శివంగి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బావా. నువ్వేంటి ఇటొచ్చావు? అడ్డుగట్టు వైపుకి వెళ్తా నువ్వు కనిపించావు, అందుకే ఇటు వచ్చాను. అయితే ఇంకా ఇంటికి వెళ్ళలేదా? కూడన్నా తిన్నావా లేదా? ఎప్పుడు మీ అక్క పెడితే నేను తినేవాడిని, కానీ ఈరోజు నేను పెడితే మీ అక్క తింది. అదేంటి? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే, ఏంటి నోర్లేస్తుంది?
అంత ధైర్యం వచ్చిందా? పాత రోజులు మర్చిపోయావా? మళ్ళీ గుర్తు చేయనా? ఏయ్! అది జరిగింది. అయ్యో, నా గురించి పాపం అక్కతో గొడవ పెట్టుకున్నావా? ఎందుకు ఇలా చేసావు నాగని బావా? ఇన్నాళ్ళు తనే మారుతుందిలే అనుకుని పోనీలే అని నేనేం మాట్లాడకుండా ఊరుకున్నాను. కానీ ఇక మారదు అని తెలిసిన తర్వాత కనీసం మనమైనా మారాలి కదా. అందుకే నేను మారాను, కొత్త నాగన్నని అయ్యాను. ఏదేమైనా నువ్వు అక్కని కొట్టుండకూడదు బావా. నువ్వు చేసింది తప్పే. అయినా అక్క సంగతి నీకు తెలుసు కదా. పైకి అలా మాట్లాడినా లోపల ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. తంది చిన్నపిల్ల మనస్తత్వం. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. ఎవరి మీదన్నా కోపం వస్తే వాళ్ళ ముందే దుమ్ము దులిపేస్తుంది. అక్క దుట్లో తను నాకు మంచి చేస్తున్నాను అనుకుంటోంది. చిన్నప్పుడే అమ్మ పోయినా అక్క లోటు రాకుండా పెంచింది. ఒక్కోసారి అక్కని ఎంత బాధ పెడుతున్నానా అని చాలా బాధపడుతున్నాను. నాలో నేనే కుమిలిపోతున్నాను. బండ చాలా మంచోడు. నాకు నచ్చిన బండ అక్కకి ఎందుకు నచ్చడం లేదు? ఈ గూడెపు వాళ్ళకి బండన్న, లచ్చన్నన్న, రాజమయ్యన్న ఎంత గౌరవం, అందరూ ఎంత విలువిస్తారు. అలాంటిది వీళ్ళ కుటుంబం అంటే అక్కకి ఎందుకు ఇట్టం లేదు? నాకేం అర్థం కావట్లేదు. నేను మను బండను తప్ప మరెవరిని చేసుకోను. అవసరమైతే చనిపోతాను గాని వేరొకరి ముందు తల ఉంచి తాళి కట్టించుకోను. నా మనువు అందరి సమక్షంలో ఆఖరికి మా అక్క కూడా ఉండి దగ్గరుండి నా మను చెయ్యాలి. అంతవరకు నేను బండ ఆగుతాం. మేము అనుకున్నది సాధిస్తాం. నిజంగా నువ్వు అనుకున్న రోజు త్వరలోనే వస్తుంది. నేను పొద్దునే రాజమా ఇంటికి వెళ్ళాను. పొద్దునుంచి నీకు బండకి మనం ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. మన గుడిలో అందరూ ఎంతో సంతోషించారు. ఆఖరికి ఆ దేవరు కూడా మనకు కావాల్సిన ఏర్పాట్లని తనే దగ్గరుండి చూసుకుంటా అన్నాడు. అంతకంటే ఇంకేం కావాలమ్మా? తన మాట ఒప్పుకోలేదని సీతకి ఏదైనా అగత్యాన్ని కొడిగడుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. పిచ్చిదాను, మీ అక్క నువ్వు అనుకున్నట్టు అంత పెరిగిదేం కాదు. నువ్వేం కంగారు పడకు. అక్కని ఇంకెప్పుడు కొట్టకూడదు, తిట్టకూడదు. అందులోనూ నా గురించి మీ ఇద్దరు అస్సలు గొడవ పడకూడదు. అలాగే అమ్మ, ఇంకెప్పుడు గొడవ పడను, సరేనా? పద, ముందు ఇంటికి వెళ్దాం. మీ అక్క ఏం చేస్తుందో. అక్క మీద ప్రేమ బాగానే ఉంది. పదమ్మా. హలో 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 షిట్. అబ్బా, ఈ అడవిలో ఎటువైపు చూసినా ఒకేలా కనపడుతోంది. ఎటు వెళ్తే ఏ దారి వస్తుందో తెలీదు. ఈ పియ్యగాడొకడు ఫోన్ చేసి తెలుసుకుందామంటే సిగ్నల్స్ కూడా లేవు. కర్మ. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో. అబ్బా, ఈ అడవిలో ఎటువైపు చూసినా ఒకేలా కనపడుతోంది. ఎటు వెళ్తే ఏ దారి వస్తుందో తెలీదు. ఈ పియ్యగాడొకడు ఫోన్ చేసి తెలుసుకుందామంటే సిగ్నల్స్ కూడా లేవు. కర్మ.
ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో 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 ఎవరైనా ఉన్నారా? హలో ఎవరమ్మా మీరు? ఈ గూడానికి కొత్తగా వచ్చినట్టున్నారు. ఎటెళ్ళాలి? అమ్మయ్యా, ఇందాక నుంచి ఎటు వెళ్లాలో తెలియక ఈ అడవిలోనే తిరుగుతున్నాను. ఇక్కడ దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది. ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ ఇలా వచ్చేశాను. సిగ్నల్స్ లేక కాల్ కట్ అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే గానీ తెలియలేదు నేను అడవిలోకి వచ్చేశానని. కొంచెం దారి చూపించకూడదు? పదండి, చూపిస్తాను. ఇంతకీ మీ పేరేటండి? త్రిలోచన, ది గ్రేట్ త్రిలోచన. ఓహో, త్రిలోచన గారంటే మీరేనా? గూడానికి ఎవరో పట్నం మనిషి వస్తున్నాడని మా బండరాముడు చెప్తే ఎవరో అనుకున్నాను. మీరేనా? అంటే నేనొస్తున్న సంగతి ముందే మీ అందరికీ తెలుసన్నమాట. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు శివంగి, మా సీతక్క చెల్లెల్ని. ఓహో, సీత అంటే నాగన్న భార్య కదా? అవును. ఇంతకీ మా అక్క బావ గురించి మీకెట్టా తెలుసు? ఎవరు చెప్పారు? ఈ అడవిలో చెట్లు పుట్టలు పట్టుకుని తిరిగే మీకే నా గురించి తెలిసినప్పుడు పట్నంలో పుట్టి పెరిగిన దాన్ని, పైగా మీలాంటి వాళ్ళని ఎంతో మందిని కొనగలిగిన ధనవంతురాల్ని, మీ గురించి తెలుసుకోవడం నాకంత విషయం కాదు. ఏంటే, ఎంతసేపు అయింది వెళ్ళి? ఇంతసేపు అయినా రాకపోయేసరికి అడవిలో నీకేమైందోనని కంగారు పడి నేనొస్తుంటే నువ్వు ఇక్కడ కబుర్లు చెప్తున్నావా? అది ఇంతకీ మీరెవరు? అబ్బా, మీ గూడెల్లో ఇంకా ఎంతమందికి నా పేరు చెప్పాలి? నా పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పండి, అందరికీ చెప్తాను ఒకేసారి. ఏం చెప్తారు? త్రిలోచన అని. ఇంతకీ నీకు మా చెల్లితో పనేంటి? నువ్వెందుకు మా చెల్లిని తగులుకున్నావు? అది అడవిలో దారి మర్చిపోతేని దారి చూపిస్తాను. ఓహో, అబ్బో, చూపించిన దారి సార్లే గాని పద ఇంటికి. ఇదిగో నువ్వుండే చోటు ఇటెళ్ళు. హలో, ఎక్కడ చచ్చావురా? తొందరగా గెస్ట్ హౌస్కి రా.